హనుమవంక చూసి అన్నారు అంటే మంత్రి మీద ఉన్న నమ్మకం. ఎందుకు అలా భయపడతావు? లఘుచిత్తతమాత్మానం అంటున్నావు కదా. ఒక పంచి నువ్వు వెళ్ళి అడిగిరా, నువ్వు కనుక్కురా. అసలు మనం భయపడవలసిన అవసరం ఉన్నవాళ్ళు, భయపడవలసిన అవసరం లేని వాళ్ళు నువ్వు వెళ్ళి విచారణ చేసిరా అంటే ఆయనకి హనుమ మీద అంత నమ్మకం రాజుకి. నలుగురు సచివులున్నా మిగిలిన వాళ్ళకి బాధ్యత అప్పచెప్పలేదు. ఎందుకంటే అవతల వాళ్ళు టక్కరితనంతో సుగ్రీవుడి దగ్గరికి రావడం కోసమే తిరుగుతున్న వాళ్ళు అయితే, వెళ్ళి అమాయకంగా మాట్లాడే వాళ్ళు అయితే వాళ్ళని తీసుకొచ్చేసాడు అనుకోండి, సుగ్రీవుడి దగ్గరికి అయిపోయింది అంతే కదా. కాబట్టి వాళ్ళ హృదయమిరింగిన వాడై ఉండాలి. ఒకవేళ వాళ్ళ వల్ల ఉపయోగం ఉందంటే తీసుకురావాలి, అక్కర్లేదనుకుంటే నిశ్శబ్దంగా వచ్చేసి రాజుకి హెచ్చరిక చేసి రాజుని తప్పించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడై ఉండాలి. కాబట్టి ఇప్పుడు హనుమతో అంటున్నారు, మనసులో ఉన్న భావములు శరీరముల యొక్క కదలికల వలన చేష్టితములుగా ప్రకటనమైనప్పుడు కనిపెట్టగలిగినటువంటి సమర్థత ప్రకాశించగలిగిన వాడు రాజు అన్నావు కదా. హనుమ, నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క ఇంగితము, వాళ్ళ చేష్టితము, వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయము బాగా కనిపెట్టు. మళ్ళీ 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 వాళ్ళని పొగుడు, వాళ్ళ మనసుకి నచ్చేట్టు మాట్లాడు. అప్పుడు వాళ్ళు నీ యందు స్నేహం కలిగి, నీ యందు ఆర్ద్రత కలిగి వాళ్ళ మనసు బయట పెట్టేస్తారు. బాగా తెలుసుకో. కానీ నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏం చేస్తావో తెలుసా? నువ్వు నా వైపుకు ఉండేటట్టుగా చూడన్నాడు. ఎందుకని? లోపల ఆతృత ఆపుకోలేడు. అందుకని చూస్తూ ఉంటాడు, ఇలా ఏం మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు గబుక్కుని వచ్చేస్తారా అని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు రామలక్ష్మణులు తన వైపుకు ఉండేటట్టు హనుమ తనకి పృష్ఠభాగం కనపడేటట్టు నించుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, తను ఇలా తొంగి చూశారనుకోండి, రామలక్ష్మణులు చూస్తారు తన్ని. అందుకని నువ్వు నా వైపు చూడు అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన తనకి కనపడుతూ ఉంటారు. తను చెప్పినట్టే మాట్లాడుతున్నారో లేదో, తనకి నమ్మకం కలిగేటట్టుగా అక్కడ హనుమ ప్రవర్తిస్తున్నారో లేదో తను చూసుకుంటూ ఉంటారనమాట. అందుకని నువ్వు అలా నాకు ఎదురుగుండా కనపడాలి సుమా, నాకు నువ్వు కనపడేటట్టుగా నిలబడి మాట్లాడు తప్ప వాళ్ళు నాకు కనపడేటట్టుగా మాట్లాడకు. అలా నిలబడి వెళ్ళినప్పుడు అలా నిలబడి మాట్లాడు. ఎంత జాగ్రత్త తీసుకున్నారండి, ప్రాణం మీదకి వచ్చింది అనేటప్పటికీ ఇన్ని జాగ్రత్తలు వస్తాయిలా ఉంది. ధనస్సులు పట్టుకున్నటువంటి వాళ్ళిద్దరూ తాపసుల వేషంలో ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చారో నువ్వు కనుక్కురా.